ఊచలు లెక్కబెట్టే విధంగా కూడా ఎస్సీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు మనము ఈ రోజు వరకు కూడా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయండి. నిన్న గాని చూసుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి అందరూ రాష్ట్రమంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. దాదాపు 4 సంవత్సరాలైనా కూడా గత వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీలను ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో ఈరోజు గ్రామాల్లో కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. మనము చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 200 మందికి పైగా దళితులు దారుణంగా హత్యకు గురవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హయాంలో డాక్టర్ సుధాకర్ గారు ఏం తప్పు చేశారండి, ఏం పాపం చేశారండి? కరోనా టైంలో డాక్టర్ ఒక బాధ్యతాయుతంగా ఆనాడు విధులు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని సైతం ఆయన ప్రాణాలను పక్కన పెట్టి ప్రజల ప్రాణాల కోసం విధులు నిర్వర్తిస్తుంటే కనీసము గవర్నమెంట్ నుంచి మాస్కులు లేవని అడిగినందుకు, పీపీఈ కిట్లు లేవని అడిగినందుకు పిచ్చివాడిని చేసి రోడ్డు మీదకి లాగి అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్ని కూడా విచక్షణ వాయుతంగా మెంటల్ అని చెప్పి మరి ఆత్మహత్య చేసుకునే విధంగా వేధించి చేసినటువంటి సంఘటనలు ఈ రోజు వరకు కూడా ఎస్సీ కుటుంబీకులు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా మర్చిపోలేదండి. అంతేకాదండి,